యోగ వాసిష్టం కథల్లో ఈరోజు శిఖిధ్వజుని తపన గురించి వశిష్ఠుల వారు రాముల వారికి చెప్తున్నాడు. ఓ రమ, గురువాక్యాన్ని విచారణ చేసిన వానికి అపరోక్ష జ్ఞానం కలుగుతుందని చెప్పే కదా. అంటే ఒక వస్తువుని గురించి అన్వేషిస్తే మరొక వస్తువు లభించవచ్చు. అలాగే గుడ్డిగా పోగొట్టుకున్న లోబికి ఆ గుడ్డిగా పోయిన గడ్డి మోపు అంతా చిందరవందర చేసి మూడు రోజులు చేస్తే చివరికి గొప్ప విలువైన మణి లభించింది అని చెప్పుకున్నాం కదా. అట్లాగే తత్వజ్ఞానం లేని శిఖిధ్వజుడు మహామోహాన్ని పొందాడు. దుఃఖాగ్ని చేత సంతప్తమైన చిత్తంతో రాజ్య సుఖాలని కొంచెం కూడా అనుభవించలేకపోయాడు. మంచి వైరాగ్యం ఉండిన కారణం చేత రాజ్యపాలనలోనూ అలాగే భోగాల్లోనూ దుఃఖాన్నే పొందసాగాడు. ఇక్కడ చూడండి, మోహము ఉందంటున్నాడు ఆయనకి. ఆ దుఃఖాగ్ని చేత సుఖం పొందలేకపోయాడు, చేసే పనుల్లో సుఖాన్ని పొందలేకపోయాడు. మంచి వైరాగ్యం ఉండిన కారణం చేత అన్నమాట. రాజ్యభోగాల్లో దుఃఖాన్ని పొందాడు, మామూలు పాలనలోనూ దుఃఖాన్ని పొందాడు, భోగాల్లోనూ దుఃఖాన్ని పొందాడు. అతడు దేవతలకి బ్రాహ్మణులకు స్వజనులకు గో భూ సువర్ణ ఆదులను దానం చేశాడు. ఇక్కడ రెండు ముఖ్య లక్షణాలు చెప్పాడు ఆయనట్లు. తత్వజ్ఞానం లేని ఈయనకి మోహము ఉంది. ఆ మోహం వలన, అంటే మోహమే దుఃఖం కానీ కారణం. అందుచేత ఎప్పుడైతే నాకు అది లేదు ఇది లేదు ఉన్నదానితో తృప్తి పడకుండా అది లేదు ఇది లేను అనుకున్న వాడికి లేదు అనే దాని పట్ల మోహం అన్నమాట. ఆ మోహమే దుఃఖాన్ని కలిగిస్తున్నది. మనం తీరుతున్న కోరికలు ఇంకా ఇంకా కావాలి అనేవి ఉన్నాయి కదా, అవే దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి దుఃఖాగ్ని చేత సంతప్తమైన చిత్తంతో రాజ్య సుఖాలని కొంచెం కూడా అనుభవించలేకపోయాడు. అంటే ఉన్నదాన్ని వదిలేసుకోవటం, లేని దాని గురించి చూడటం. అంటే ఇద్దరు బస్ స్టాండ్లో ఇద్దరు బస్సు కోసం నుంచుని ఇద్దరు చెరువుగా పేపరు కొన్నారనుకోండి, ఇది వార్తాపత్రిక దినపత్రికలో. బస్సు వచ్చేదాకా ఏం చేస్తారు, వాళ్ళు చదువుకుందామని అని తీసుకుంటారు. బస్సు ఎక్కిన తర్వాత చదువుకుందామని. అది కాస్త ఆలస్యం ఉందండి, 20 నిమిషాలు ఆలస్యం ఉంది అంటాడు అనుకోండి. ఇద్దరు పక్కనే కూర్చోవడమో నుంచోవడమో చేస్తారు. ఇద్దరు చదువుతారు. ఏం చేస్తారంటే పక్కనోడి పేపర్ ఈడు చూస్తుంటాడు, ఆ పక్కనోడి పేపర్ ఈయన చూస్తుంటాడు. అంటే తన దగ్గర ఉన్నదాన్ని తను చూడడు. అంటే అక్కడ కారణం వేరు అనుకోండి. ఎందుకంటే ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా చదువుకోవచ్చు, అది ఎక్కడ ఉంటుంది కదా. అలాగే మనం కూడా లేని దానికోసం, ఉన్నదాన్ని ఎప్పుడైనా అనిపిస్తాం కదా, లేని దానికోసం తపన పడుతూ ఉంటాం అలా అన్నమాట. కాబట్టి మంచి వైరాగ్యం ఉంది. అందుకే రాజ్యపాలనలోనూ ఆయన సుఖాన్ని పొందలేకపోయాడు, భోగాల్లోనూ సుఖాన్ని పొందాడు. అంటే ఇవన్నీ మనకి ఏమీ ఇవ్వటం లేదు, ఇవ్వవు చివరికని అర్థమైంది. అటు మోహము ఉంది, ఇటు వైరాగ్యం ఉంది, రెండు కలగలిపోయినాయి అన్నమాట. అందుకని అంటే కొంత అది కొంత ఇది ఉంది కాబట్టి ఆ రెండు ఉండటంలో ఏ సుఖాన్ని పొందలేకపోయాడు. సుఖపడే అవకాశం ఉన్నా సుఖపడలేని స్థితిలో మానసిక పరిణతి, అది మానసిక స్థితి అలా ఉందన్నమాట. అతడు అందుకని ఏం చేశాడు, మరి ఉంది కదా కొద్దిగా వైరాగ్యం, అందుకని దేవతలకి బ్రాహ్మణులకి స్వజనులకి గో భూ సువర్ణదానాలన్నీ చేసేసాడు. కృచ్ఛ్ర చాంద్రాయణాది వ్రతాలని కూడా చేశాడు. చాంద్రాయణ వ్రతం అంటే ఇదివరకు 2-3 సార్లు చెప్పుకున్నాం. అమావాస్య నుంచి పౌర్ణమి మళ్ళీ అమావాస్య వచ్చే వరకు, అమావాస్య రోజున పూర్తిగా ఉపవాసం ఉండి, పాడ్యమి రోజున 1 ముద్ద తిని, విదే రోజున 2 ముద్దలు తిని, తది రోజున 3 ముద్దలు తిని, అలా చతుర్దశి దాకా, అంటే పౌర్ణమి ముందు చతుర్దశి దాకా 14 ముద్దలు తిని పౌర్ణమి రోజున కడుపు నిండా తింటారు. ఆ తర్వాత మళ్ళీ 1 ముద్ద తగ్గిస్తారు, కడుపు నిండా తినకుండా. ఇంకొక ముద్ద తింటే చాలు కడుపు నిండుతుంది అనుకున్నప్పుడు ఆ ముద్ద తగ్గించేస్తారు. మళ్ళీ పౌర్ణమి తర్వాత మళ్ళీ పాడ్యమి, అది చతుర్థి అంటే 1 ముద్ద తగ్గిస్తాడు. తర్వాత 2 ముద్దలు తెస్తాడు విడిది రోజున తినే ఆహారంలో. ఇంకా 2 ముద్దలు పడితే మనకు కడుపు నిండుతుంది అనుకున్నాడు. తది రోజున 3 ముద్దలు తగ్గిస్తాడు. అలా మళ్ళీ అమావాస్య వచ్చే వరకు, అమావాస్యకు మళ్ళీ పూర్తిగా. ఇది కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం అంటారు. తీర్థాలని అలా కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం చేశాడు. తీర్థాలను సేవించాడు, వనాలకు వెళ్ళాడు.
ఇతర పవిత్ర స్థానాలని సేవించాడు. అంటే మహామునులు మహర్షులు అందరూ తిరిగిన చోట్ల నైమిసారణ్యం ఇలాంటివన్నీ చూశాడనమాట. పవిత్ర స్థలాలన్నీ తీర్థయాత్రలేక. అయితే నిధిని కోరేవాడు నిధి లేని స్థానాన్ని తవ్వితే ఏమొస్తుంది? ఏమీ రాదు కదా. ఆ నిధి ఎక్కడుందో ఆ గుప్త నిధి అక్కడ తవ్వితే ఆ గుప్త నిధి బయటపడుతుంది. మిగతా చోట్ల ఎంత తవ్వితే మాత్రమే ఉంది. అలాగే మోక్షం కోరేవాడికి ఈ తీర్థయాత్రలు, ఈ జపాలు, ఈ పూజలు, ఇవన్నీ కూడా పుణ్యాన్ని ప్రసాదిస్తే కానీ మోక్షాన్ని ప్రసాదించు. అంటే ఇవన్నీ చేయొద్దని కాదు. ఇందాక లోభి పరమలోభి గుడ్డి గవ్వ కోసం గడ్డి మోపునంతా తీసేసి ఎతికి వేసి 3 రోజులు ఎతికి వెతికదంతా చంద్రవందర చేస్తే మణి లభించినట్టుగా మనకు కూడా జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ చేస్తూ అసలు దానికోసం ప్రయత్నించాలన్నమాట. అది మోక్షం కోసం. ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే. అంటే శుద్ధ బుద్ధిలో తనంతలో తానే స్ఫురిస్తుంది ఆత్మజ్ఞానం అని మనం కూడా చెప్పుకున్నాం కదా. చివరికి ఆ గురుపదేశం దానికి ఉపయోగపడుతుందని కూడా చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఈ తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మనకి అసలు మోక్షాన్ని ప్రసాదించవు. ఆ రాజు కూడా అందుకనే ఇన్ని చేసినా కూడా శోకారాహిత్యాన్ని పొందలేకపోయాడు. రాత్రింబవడు చింత అనే అగ్ని చేత శుష్కిస్తూ సంసార వ్యాధికి ఔషధమేమిటా అని చింతించాడు. అంటే మనిషి అజ్ఞాని కాదు, జ్ఞానం ఉంది, పూర్తి జ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో చింతాశోకమై ఉంది. అందుకే దాన్ని తొలగించుకోవడానికి మార్గాలు అన్వేషిస్తున్నాడు అన్నమాట. అనేక మార్గాలు. అందులో గురూపదేశం ఒకటి, తీర్థయాత్రలు, అలాగే పవిత్ర స్థలాల సందర్శన, పుణ్యక్షేత్రాల దర్శన, ఇవన్నీ కూడా బాగా. చివరికి ఒకనాడు తన వద్ద కూర్చొని ఉన్న చూడాలని చూస్తూ మధురమైన వాక్కులతో శిఖిధ్వజుడు ఎలా అన్నాడనమాట. భార్య దగ్గర కూర్చున్నాడు, స్వస్వరూప జ్ఞానాన్ని పొందిన భార్య దగ్గర. ఏమంటున్నాడంటే శిఖిధ్వజుడు, ఆమెతోటి విందాం. చిరకాలం రాజ్యాన్ని పాలించి అనేక విభవాలని అనుభవించాను, వైభవాలను పొందాను. ఇప్పుడు నాకు వైరాగ్యం కలిగింది. నేను వనానికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్నాడు. ఓ సూక్ష్మాంగి అని భార్యను సంబోధిస్తూ, వనవాసినైన మునిని దుఃఖాలు కానీ, ఆపదలు కానీ, సంపదలు కానీ మోహింపచేయలేవు. దేశాన్ని, యుద్ధాన్ని, జనక్షయాన్ని గురించిన చింతలు ఉండవు. అంటే ఇవన్నీ మరి రాజుకి దేశం కావాలి, యుద్ధం కావాలి, జనక్షయం జరగకూడదు కదా. కాబట్టి అందుకని ఆ మూడింటిని ఉదహరించాడు అనమాట తను రాజు కాబట్టి. దేశాన్ని, యుద్ధాన్ని, జనక్షయాన్ని గురించిన చింతలకి నాకు ఉండవు ఇప్పుడు. కాబట్టి వనవాస సుఖం రాజ్యం కంటే సుఖం అధికం అనిపిస్తోంది. ఏది మనకి సుఖాన్ని ఇస్తుందో అదే అధికంగా భావిస్తాం కదా. పిల్లలకు చూడండి, మనం ఏదైనా గోళీలు ఆడుకుంటూ ఉంటాడు, మనం ఒక మణిని తీసుకువెళ్ళాడు చేతిలో పెడితే ఆ మణిని తీసి అవతల పెట్టేసి ఆ గోళీలతోనే ఆడుకుంటాడు అంతే. అలాగే రాజ్యం కంటే వనవాసం సుఖం అనుకున్నాడు ఇప్పుడైనా. అంటే ఎవరికి భావనలో ఏది గొప్పగా సుఖాన్ని ఇస్తుందని భావిస్తే ఆ భావనలోనే ఉంటాడు. చివరికి అన్నిటికంటే అధిక సుఖాన్ని ఇచ్చేది ఆత్మానందం ఒకటే. అది ఇస్తే అప్పుడు ఇవన్నీ కూడా చిల్లిగా వల్లగానే అర్థమవుతాయి. కాబట్టి రాజ్యం కంటే అధికం వనవాసం అనుకున్నాడు. ఇట్టి ఉత్తమమైన వానప్రస్థం యోచనలో ఉన్న నాకు నువ్వు విఘ్నాన్ని కలిగించకు. ఓ భార్యామణి, కులస్త్రీలు భర్త యొక్క ఇష్టాలకు అడ్డు చెప్పరు. భర్త సుఖమే తన సుఖంగా పతివ్రతామ తల్లులు భావిస్తారు. కాబట్టి నీవు కూడా నా వనవాస వాంఛని అడ్డు రాకు అంటున్నాడు వానప్రస్థానికి. అప్పుడు చూడాలి ఏముంటుందంటే శిఖిధ్వజునితోటి, ఓ ప్రాణనాథ, సమయానికి అనుకూలమైన కార్యమే శోభిస్తుంది. వసంతకాలంలో శోభించే పుష్పం శరత్కాలంలో శోభించదు. శరత్కాలం అంటే వర్ష ఋతువు అయిపోతారో శరద్ ఋతువు ప్రారంభమవుతుంది కదా. అప్పుడు మేఘాలన్నీ చెదిరిపోయి ఇక మేఘాలన్నీ లేని ఆకాశం చక్కగా వెన్నెల కాస్తుందని మనం చదువుకుంటాం, శరద్ ఋతువు యొక్క ధర్మం. మరి వసంతకాలంలో చెట్లు చిగిర్చి పూలు పూయను అంటాడు. ఆ పూలు అప్పుడు దాకా ఉంటావా? ఎక్కడో చైత్రమాసంలో వచ్చిన
అదే వసంత ఋతువులో పూసిన పూలు శరద్ ఋతువు దాకా ఉంటాయి, ఉండవు కదా. కాబట్టి అప్పుడు శోభించినట్టుగా ఇప్పుడు శోభించవు. అలాగే వనవాసం వృద్ధాప్యంలో తగి ఉంటుంది అని చెబుతోంది భార్యమణి భర్తతోటి, అంటే సికిధ్వజుడితోటి చూడాలో చెబుతోంది అన్నమాట. కానీ యవనంలో కాదు ఓ మహారాజా, కనుక తమరు ఇప్పుడే వనవాసానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అంటే ఇంకా నువ్వు వనవాసంకి వెళ్ళటానికి సమయం ఉంది అని గుర్తు చేసింది. వయస్సును కూడా ప్రస్తావించింది అక్కడ. అంతేకాకుండా ప్రజాపాలనాన్ని వదిలే రాజుకి రాజ్యాన్ని చెడగొట్టిన పాపం కలుగుతుంది. అందుకే ఆశ్రమాల్లో కూడా పెద్ద పెద్ద మన శంకరాచార్య పీఠాల్లో కానీ ఇలాగే పెద్దవాళ్ళు స్థాపించిన అన్ని చోట్ల కూడా తర్వాత ఉత్తరాధికారిని ముందే నియమిస్తారు. ఎందుకనంటే క్షణభంగురం కదా ఈ ప్రాణం, ఈ జీవి ఎప్పుడు వెళతాడో తెలియదు. కాబట్టి ఉన్న అధిష్టానానికి సంబంధించిన ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. కాబట్టి ఉత్తరాధికారిని ఒక్కొక్కసారి ఇద్దరు ఆ ఉత్తరాధికారి తర్వాత ఉత్తరాధికారిని కూడా నియమిస్తారు. అంటే తన తర్వాత స్వామీజీ అవ్వవలసిన వారిని ఎన్నుకుంటారు. ఆ స్వామీజీ తర్వాత మళ్ళీ స్వామీజీ అవ్వాల్సిన పీఠాలకు ఎన్నుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అట్లాగే రాజు అందుకనే తన కుమారుడికి కాస్త వయసు రాగానే యువరాజు పట్టాభిషేకం చేస్తాడు. కాబట్టి తమరు ఇప్పుడే వనానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అంతేకాకుండా ప్రజాపాలనాన్ని వదిలే రాజుకి రాజ్యాన్ని చెడగొట్టిన పాపం కలుగుతుంది. మనం చేయాల్సిన పని చేయకపోతే అది కూడా మనకి పాపమే. అంటే మన కర్తవ్యము, మన కర్తవ్యాన్ని మనం చేయాలి. మన తల్లిదండ్రులను మనం చూడాలి, మన పిల్లల్ని మనం పోషించాలి. తల్లిదండ్రులు చూడలేదనుకోండి ఆ పాపం మనకే ఉంటుంది. పిల్లల్ని సరిగా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయలేదనుకోండి వాళ్ళు పెద్ద ఏదో ఆ పాపము మనకే అంటుతుంది. అలాగే మనకి ప్రతి ఆశ్రమంలోనూ కొన్ని ధర్మాలు ఉంటాయి. బ్రహ్మచర్యాశ్రమంలో ఉండాల్సిన ధర్మాలు బ్రహ్మచర్యాశ్రమంలో, గృహస్థాశ్రమంలో ఉండవలసిన ధర్మాలు గృహస్థాశ్రమంలో, వానప్రస్థాశ్రమంలో ఉండవలసిన ధర్మాలు వానప్రస్థాశ్రమంలో, అలాగే సన్యాసాశ్రమంలో ఉండవలసిన ధర్మాలు సన్యాసాశ్రమంలో ఉంటాయి. ఆ ధర్మాలకి అనుగుణంగా వాళ్ళు ఆశ్రమాల్లో అలా నడుచుకోవాలి. లేకపోతే అలా నడుచుకోకపోతే పాపం తగులుతుంది అన్నమాట. తగిన సమయం రాకుండా ఆ పని చేస్తే ప్రజలు కూడా నిరోధిస్తారు. మీరు ఇప్పుడే వెళ్ళిపోతే ప్రజలు కూడా వద్దు ఉండండి, రాజ్యాన్ని పరిపాలించండి, మీ తర్వాత మీ అబ్బాయికి అప్పచెప్పి వెళ్ళండి అని కూడా ప్రజలు కోరుతారు ధర్మప్రభువులనైతే. అప్పుడు సికిధ్వజుడు భార్యతో అంటున్నాడు, ఓ చూడాలా, ఓ కమలనేత్రి, నా అభిష్టానికి విఘ్నం చేయకు, ఆటంకం కలిగించొద్దు నా కోరికకి. నేను అరణ్యానికి వెళ్ళినట్లే భావించు. నీవింకా బాలికవు కనుక వనానికి రావటం నీకు తగదు. మరి వనవాసం అనేది పురుషులకి కూడా కష్టమైన విషయమే. ఉత్తమురాలివైన ఓ ప్రియా, పతి ఇంట్లో లేని సమయంలో కుటుంబ భారాన్ని వహించడం పతివ్రతల ధర్మం అని చూడాలని చెప్తున్నాడు సికిధ్వజుడు. అంటే నువ్వే చూసుకో రాజ్యభారాన్ని అని. అప్పుడు ఇదంతా ఇట్లా చెబుతున్నాడు రామా అంటూ రాముడితోటి జితేంద్రుడన్న ఆ రాజు చంద్రవదన అయిన చూడాలతో అలా చెప్పి స్నానం చేయటానికి లేచి వెళ్ళాడు రామా అని వశిష్ఠుల వారు ఇప్పటి వరకు మనం విన్నదంతా చెప్పాడనమాట. ఆ తర్వాత రాత్రి అనే స్త్రీ యవ్వనాన్ని దాల్చిన సమయంలో, అంటే యవ్వనాన్ని దాల్చిన సమయం అంటే అర్ధరాత్రి అనమాట. అర్ధరాత్రి తర్వాత ఏమవుతుంది, మళ్ళీ నెమ్మదిగా తెల్లారుతుంది. దానికి కావాల్సిన పరిణామాలు ఆ రాత్రిలో జరుగుతాయి. అర్ధరాత్రి అంటే గాఢమైన రాత్రి అనమాట. అదే యవ్వనం అన్నాడు అందుకని. కాబట్టి అర్ధరాత్రి సికిధ్వజుడు చూడాలి నిద్రలో అప్పుడు దాకా నిద్రించాడు. చూడాలి గృహంలో అర్ధరాత్రి సమయంలో దేశమంతా శబ్దరహితమైనప్పుడు, జనులందరూ నిద్రలో లీనమైనప్పుడు ప్రక్కన చూడాల గాఢ నిద్రలో ఉండగా సికిధ్వజుడు తన ప్రియురాలిని త్యజించాడు. క్షీరసాగరం నుండి విష్ణు భగవానుని వలె రాజు లేచాడు. అవతారాలు దాల్చాలి అంటే అక్కడి నుంచి ఆయన అంశను పంపిస్తాడు కదా, అలా అక్కడి నుంచి వచ్చేసాడు. నేను వీరక్రమానికి తిరిగే వెడుతున్నాను అంటున్నాడు. అంటే వీరక్రమం అంటే మారువేషంలో రాజులు రాత్రిపూట తిరిగి అధర్మాలని అరికట్టడానికి పూనుకుంటారనమాట. అక్కడ లోకులు చెప్పుకుంటూ ఉంటారు కదా, మారువేషంలో ఉన్నప్పుడు ఒక సాధారణ పౌరుడుగాను ఒక ముసలివాడుగాను రకరకాల వేషాలు వేసి రాజులు వెళుతూ ఉంటారు. ప్రజల యొక్క అభిప్రాయాలు వింటూ ఉంటారు.
దానికి తెలుసుకొని ఓహో ఈ పొరపాట్లు జరుగుతున్నాయి అన్నమాట అంటూ తెలుసుకొని ఆ పొరపాట్లను సవరించడానికి పూనుకుంటారు. రాజ్యపాలన సుభిక్షంగా చేయటానికి, చక్కగా ఉండటానికి, ప్రజలందరూ శాంతితో బ్రతకటానికి అలా వీరక్రమాన్ని పాటిస్తారు. అంటే మారువేషాల్లో రాత్రిపూట తిరిగి కావలసిన సమాచారాన్ని సేకరిస్తారనమాట. మామూలుగా రాజుగా వెళితే ఏమయ్యా నీకు ఎట్టా ఉందంటే బాగానే ఉందంటారు. అలాంటి ఇవాళ అయితే టీవీ యాంకర్లో చూపిస్తారు. మన ముఖ్యమంత్రి అడతాడు ఎక్కడో చోట, అమ్మ ఎలా ఉంది, అబ్బా బ్రహ్మాంగానే ఉంది మీ పరిపాలన అని చెప్పేస్తుంటారు. అలాంటి వాళ్ళు అక్కడ పెడుతుంటారు. అందుకనే ఈయన మంత్రి అని ముఖ్యమంత్రి అని వాళ్ళకి తెలుసు. మనం అట్లా చెప్పకపోతే మనకు గతి ఉండదని వాళ్ళకి తెలుసు. లేకపోతే అట్లా ఏదైనా ఒక లబ్ధి పొందిన వాళ్ళని పిలుస్తారన్నమాట. ఆ లబ్ధి పొందిన వాళ్ళతో చెప్పిస్తారు. టీవీలో మోత ఆ రోజుల్లో 2 రోజులు 3 రోజులు ఆ మోతే మోగుతూ ఉంటాయి, అయ్యే చూస్తూ ఉంటాం మనం. అలా కాకుండా రాజులు మారు వేషాల్లో వెళ్ళి ప్రజల కష్ట సుఖాలను నిజంగా ఏమనిపిస్తున్నారు, మనం చేస్తున్నది వాళ్ళకి సరిగా అందుతుందా లేదా, అందినవి సరిగానే ఉన్నాయా, లేకపోతే అందినవి కూడా సరిగా వాళ్ళకి సుఖాన్ని అయిపోతే వాటిని ఎలా మార్చాలి, ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తారు. ఆ రోజులు అలా చేసేవారు అన్నమాట. ఇప్పుడైనా గూఢచారులు ఉన్నారు, వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు. వీళ్ళు వెళ్ళి ఏమి అడగక్కర్ల. వాస్తవంగా అయితే అదే వాస్తవంగా వీళ్ళు ఎందుకు అడుగుతారంటే ప్రచారం కోసం, వాళ్ళు ఏదో బాగా చేస్తున్నట్టుగా ప్రచారం పొందటం కోసం. ఇలా వీరక్రమానికి వెళుతున్నాను అని తన సేవకులకు చెప్పాడు. భార్య భార్య గాఢనిద్రలో ఉంది కదా, అందుకని సేవకులకు చెప్పాడు. అంటే మళ్ళీ వనవాసానికి వెళ్ళానని చెప్పలేదన్నమాట. అక్కడ నిలిపి రాజు ఒంటరిగా బయలుదేరాడు. వాళ్ళని కూడా అక్కడే నిలిపి, మరి మారువేషంలో వెళ్ళేటప్పుడు పక్కన బాడీ గార్డ్స్ ఉంటే అంగరక్షకులు వీడెవరో పెద్దాడైనని చెప్పరు కదా, అందుకని ఏమీ లేకుండా ఒక్కడే వెళ్ళాడు అనమాట. ఓ రాజ్యలక్ష్మి నీకు నమస్కారం అంటూ రాజభవనాన్ని వీడి ఓ భయంకరమైన అరణ్యంలోకి ప్రవేశించాడు. ఇలా నగరాన్ని దాటిన ఆ ప్రభువు వేగంగా పయనిస్తూ అడవులను, నదులను, పల్లెలను దాటుకుంటూ 12 దినాల్లో జన నివాసాలకి అతి దూరంలోనిది, మందర పర్వత తటంలోనిది, మనుషులకి చొరరానిది అయిన అరణ్యాన్ని చేరాడు. అంటే కాకులు దూరని కారణంలో చేరాడనమాట. అందులో గొప్ప శబ్దంతో ప్రవహించే సెలయేళ్ళు దృఢంగా నాటుకొని ఉన్న వృక్షాలు, పూర్వం అక్కడ ఉండిన ఆశ్రమాలని గుర్తుకు తెచ్చే వేదికలు ఉన్నాయి. అంటే కొంతమంది మునులు అక్కడ తపస్సు చేసుకుంటూ కాస్త ఎత్తైన పీఠాలను ఏర్పాటు చేసుకుని అవి వదిలేసి మళ్ళీ కొంత దూరం వెళ్ళి ఇంకో చోట ఎక్కడైనా ఏర్పరచుకొని ఉండవచ్చు. అలా కాలానికి అనుగుణంగా అక్కడ ఋషులు మారుతూ ఉంటారు. ఒక్కోసారి కొంతమంది ఆశ్రమాలు శాశ్వతంగా ఉండిపోతుంటాయి. అలా గుర్తు తెచ్చే వేదికలు ఉన్నాయి. క్షుద్ర జంతువులు లేవు అక్కడ. సిద్ధులచే సేవించబడుతూ ఫలపుష్పాలతో నిండిన వృక్షాలు కలిగిన ఆ భూమి చక్కగా విలసిల్లుతోంది అన్నమాట. చిగురుటాకులతో కూడిన తీగలతో ఆ రాజు అక్కడ ఒక పర్ణశాలని నిర్మించాడు. వెదురుదండం, పూలబుట్ట, భోజన పాత్ర, కమండలం, రుద్రాక్షమాల, చలి నివారణకి ఒక బొంత, ఆసనం, జింక చర్మం మొదలైన తపస్సామాగ్రిని సమకూర్చుకున్నాడు. అంటే ఇంటి నుంచి తెచ్చుకోవాలా, అక్కడ సమకూర్చుకున్నాడు. ఆయన ప్రతిరోజు మొదటి జామున ప్రాతఃసంధ్య జపం చేసి, 2వ జామున పుష్పాదుల్ని సమకూర్చుకొని, 3వ జామున మరల స్నాన దేవతార్చన కార్యాలని చేసేవాడు. 4వ జామున అడవిలోని ఫల కంద మూలాలను తిని రాత్రంతా జగత్తత్పరుడై గడిపేవాడు. ఈ విధంగా కోరికలు, దుఃఖాలు లేకుండా చాలా రోజులు గడిపాడు. తన రాజ్య విలాసాలని వేటిని అతడు స్మరించలేదు. అయ్యో నాకు ఇక్కడ కష్టంగా ఉంది, అక్కడికే ఉంటే బాగుండేదని అనుకోలేదన్నమాట. హృదయంలో వివేకం స్ఫురిస్తే రాజ్య సంపదలు చిత్తాన్ని లాగుతాయా? లాగవు కదా. వివేకం ఉదయించింది. అందుకని ఇక రాజ్యంలోని సుఖాలని ఏమాత్రం తలవలేదన్నమాట. వివేకం స్ఫురించింది కాబట్టి. ఇది ఆయన స్థితి. ఇక్కడ 4 జాములు అని చెప్పాడు ఆయన కదా. మొదటి జాములోనేమో ప్రాతఃసంధ్య జపం చేసి, 2వ జామున పుష్పాదులను సమకూర్చుని, జాము అంటే 3 గంటలు, పగలు ఒక 4 జాములు, రాత్రి 4 జాములు ఉంటాయి కదా. అంటే మొత్తం 8 జాములు, 8 3 24 గంటలు. అందులో మొదటి జాములు ఏం చేశాడు? ప్రాతఃసంధ్య జపము చేసి 2వ జాములో పుష్పాదులను సమకూర్చుకున్నాడు. అలా 4 జాము, చివరికి 4వ జాములో
ఆయన ఆహారం తీసుకునేవాడు అనమాట, కందమూలాలు. అలా ఆయన గడుపుతూ ఉన్నాడు. మరి ఇక్కడ భార్యకి చెప్పకుండా అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా అలా నివసిస్తూ గాఢ నిద్రలో ఉన్న భార్యని వదిలి తన రక్షక భటులతో కూడా వీరక్రమానికి వెళుతున్నానని చెప్పి వచ్చేసిన ఈయన ఎక్కడున్నాడో ఏంటో తెలుసుకున్నాం. మరి అదే సమయంలో ఆమెకు మెలకు వస్తుంది కదా తర్వాత అయిన తెల్లవారి, అప్పుడు ఆమె ఏ స్థితిలో ఉందో అనే దాన్ని రేపు తెలుసుకుందాం, చూడాలి విషయాన్ని. స్వస్తి.